హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జితేడిస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో సీజనల్ బిజినెస్లు కానీ, లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కానీ, ఫ్రాంచైజ్ ఇన్ఫర్మేషన్ కానీ, డిస్ట్రిబ్యూటర్షిప్స్, డీలర్షిప్స్, ఇలా బైబ్యాక్ బిజినెస్ల గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు వీడియోస్ అయితే చూడండి, ఏదో ఒక మంచి బిజినెస్ ఐడియా మీకు ఉపయోగపడి ఉంటుంది. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. దెన్ మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది. సో ఈరోజు ఒక మంచి బిజినెస్ చెప్పుకునే ముందు అసలు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలని అడిగారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది. వాళ్ళ కోసం అయితే ఆల్రెడీ వీడియో చేసే ఉంది. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. అండ్ అలాగే ట్రేడర్స్ని, మ్యానుఫ్యాక్చరర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, డైరెక్ట్గా వాళ్ళతో డీల్స్ ఎలా చేసుకోవాలి మనం. సో ఇటువంటి ఒక టాప్ 10 B2B వెబ్సైట్స్ గురించి కూడా వీడియో అయితే చేశాను. సో ఈ 2 వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 2 వీడియోస్ మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇవి నేను డిస్క్రిప్షన్లో అండ్ అలాగే ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. సో ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. సో ఈరోజు మనం ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్. సో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, అసలు ఏమేమి లైసెన్స్లు కావాలి, ప్రాఫిట్ ఎంత ఉంటుంది, టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, ఏమేమి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాలి, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలంటే అంటే ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి, ఎటువంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం 1 by 1 అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో అసలు వాటర్ ప్లాంట్ బిజినెస్ అనేది ప్రెజెంట్ మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా ఏంటంటే ప్రతి ఒక్కరూ చాలా కాన్షియస్గా ఉన్నారు. అండ్ అలాగే హెల్త్ మీద మినిమం ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఎవ్రీ వన్ మినరల్ వాటర్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు, నార్మల్ వాటర్ అయితే డ్రింక్ చేయకుండా. సో అందువల్ల ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ బిజినెస్ అనేది ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉంది. అండ్ అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ చాలా రకాల ఇన్సెంటివ్స్ అండ్ అలాగే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా లోన్స్ విషయానికి వస్తే మనకి ఈ మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్కి ముద్ర లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఒక 1,50,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ అవర్ కెపాసిటీ. అండ్ అలాగే మన ప్లాంట్ సైజుని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఒక స్మాల్ స్కేల్లో దీన్ని అరేంజ్ చేద్దాము అనుకుంటే ఒక 100 to 150 స్క్వేర్ ఫీట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికి ప్లేస్ వచ్చేసి. అండ్ అలాగే మనకి ఇంకా చాలా కెపాసిటీ ఉంది ఇన్వెస్ట్ చేయడానికి, అంటే మనం అప్ టు 5 lakhs దాకా ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే దీనికి FSSAI లైసెన్స్ అయితే ఉండాలి పక్కా, ఇది మ్యాండేటరీ. ఎందుకంటే ఏదైనా ఈ FSSAI లైసెన్స్ అనేది మనకి ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, తినే ఐటమ్స్ కానీ, తాగే ఐటమ్స్ మీద కానీ పక్కా ఈ లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఒక మున్సిపల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మనం లేబర్ని కూడా మనం అపాయింట్ చేసుకుంటాం కాబట్టి ఒక లేబర్ సర్టిఫికేట్ అయితే లేబర్ లైసెన్స్ కూడా మనకు ఉండాలి. అండ్ అలాగే హోమ్ డెలివరీ, ప్రజెంట్ అందరూ హోమ్ డెలివరీ చేస్తున్నారు కాబట్టి ఈ హోమ్ డెలివరీ కోసం ఒక 2 to 3 వెహికల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మ్యాన్ పవర్ వచ్చేసి ఒక 2 to 3 మెంబర్స్ అయితే మనకి ఈ బిజినెస్లో అవసరం అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా మనం స్మాల్ స్కేల్ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. సో ఇంకా లార్జ్ స్కేల్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్నాం, అప్ టు 5 lakhs వరకు మనం ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటే ఒక 150 నుంచి 300 స్క్వేర్ ఫీట్ వరకు మనకి ఏరియా అయితే కావాలి. ఎందుకంటే మనం వాటర్ క్యాన్స్ పెట్టడానికి కానీ, ఈ ప్లేస్ అంతా మనకి వెహికల్ని పార్క్ చేసుకోవడానికి కావాల్సిన ప్లేస్, సో ఈ బోరు, ఈ ఎక్విప్మెంట్ వేసే ప్లేస్ మనకు కావాలి కాబట్టి ఒక 150 నుంచి 300 స్క్వేర్ ఫీట్ అయితే ఉండాలి. ఇది వచ్చేసి మనకి బోర్ కోసం కానీ, అండ్ అలాగే ఎక్విప్మెంట్ అన్నీ కనెక్ట్ చేస్తారు ప్యూరిఫై అవ్వడానికి. అండ్ అలాగే 10,000 లీటర్స్, 1 lakh లీటర్స్, 5,000 లీటర్స్ ట్యాంక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు మనం పెట్టే కెపాసిటీని బట్టి. అండ్ అలాగే మనకి వాటర్ ట్యాప్స్కి అండ్ అలాగే ఒక 200 నుంచి 300 క్యాన్స్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ క్యాన్స్ పెట్టే ప్లేస్ అయితే మనకి కావాలి. మినిమం 100 క్యాన్స్ అయితే పర్చేజ్ చేయాలి ఈజీగా, ఎందుకంటే అందరూ క్యాన్స్ అయితే తీసుకోరు. సో వాళ్ళు క్యాన్ ఇచ్చి మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చినప్పుడు వాళ్ళు క్యాన్ అయితే తీసుకుంటాం. సో ఈ విధంగా కొన్ని చోట్ల బిజినెస్ అయితే జరుగుతుంది. సో ఒక 100 క్యాన్స్ అయితే మినిమం ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ దగ్గర పర్చేజ్ చేస్తారు వాళ్ళు. సో మినిమం రేంజ్ వచ్చేసి మనకి ఒక ప్లాంట్ సెటప్ చేయడానికి 1,50,000 అయితే సరిపోతుంది. అండ్ అలాగే ఒక 50,000 వచ్చేసి మనకి క్యాన్స్కి, అండ్ అలాగే స్మాల్ ఎక్విప్మెంట్కి ఒక 50,000 అవుతుంది.
మొత్తానికి ఒక 2 to 2.5 lakhs అవుతుంది ఫ్రెండ్స్. స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అయితే మ్యాక్సిమం వచ్చేసి ఒక 5 lakhs దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ప్లేస్ వచ్చేసి మనకి ఎంత చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ ఎక్విప్మెంట్కి అండ్ అలాగే క్యాన్స్కి ఎంత ప్లేస్ అయితే కావాలో అంత ప్లేస్ అయితే మనకి అవైలబిలిటీలో ఉండాలి. అండ్ అలాగే FWSA ఆఫీసర్స్ అనేవాళ్ళు ప్లాంట్ని అయితే చెక్ చేయడానికి వస్తారు సడన్గా. సో ప్రతిదీ హైజీన్గా క్లీన్గా మెయింటైన్ చేస్తే చాలా మంచిది. అండ్ అలాగే హోమ్ డెలివరీ కోసం ఒక 2 to 3 vans ఉండాలి. అండ్ అలాగే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లైక్ ఏంటంటే డిస్కౌంట్స్ ఆఫరింగ్ చేయడం వాళ్ళు కానీ అదర్ ప్లాంట్స్తో కంపేర్ చేస్తే లో ప్రైస్కి మనం మినరల్ వాటర్ ప్రొవైడ్ చేయడం కానీ ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేయడం కానీ ఇలా మన కాంపిటీటర్స్ నుంచి మనం నిలబడడానికి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అయితే మనకి పక్కా ఉండాలి. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ చూసుకుంటే మనకి హైదరాబాద్లో ఒక ఈచ్ క్యాన్ వచ్చేసి ఒక 25 to 40 రూపీస్ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. సో రూరల్ ఏరియాస్లో వచ్చేసి ఒక 15 to 25 రూపీస్ అయితే అమ్ముతున్నారు. అండ్ అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 రూపీస్ అనేది మనం కాస్ట్ కింద కన్సిడర్ చేస్తే ఒక క్యాన్కి యావరేజ్గా 10 రూపీస్ ప్రాఫిట్ అయితే మిగులుతుంది. ఆల్ కాస్ట్స్ అన్ని కాస్ట్స్ తీసేను ఒక 10 రూపీస్ ప్రాఫిట్ అయితే ఈజీగా మిగులుతుంది ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 క్యాన్స్ పర్ డే మనం సేల్ చేసాం అనుకుంటే 500 into 10 5000 రూపీస్ 5000 రూపీస్ ఈజీగా మిగులుతుంది. లేదు మనం ఒక 6 రూపీసే మిగిలింది అనుకున్నాం, ఎంత లేదనుకున్నా ఒక 6 రూపీస్ మిగిలింది అనుకున్నాం పెర్ క్యాన్ వచ్చేసి, అంటే 3000 రూపీస్ మనకి మినిమం ప్రాఫిట్ అయితే ఉంటుంది. అంటే నెలకి కంపేర్ చేస్తే ఒక 90,000 ప్రాఫిట్ అయితే ఈజీగా ఉంటుంది. సో ఈ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది 6 monthsలోనే మనకి రిటర్న్స్ రూపంలో మనకు వచ్చేస్తుంది. సో దీనికి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే మార్కెటింగ్ అనేది సోషల్ మీడియా ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్. అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, పాంప్లెట్స్, యాడ్స్, ఈ విధంగా మనం మార్కెటింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే మన కాంపిటీటర్స్ మనకి యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటే అంటే ఫస్ట్ 5 cans ఫ్రీ డెలివరీ అనో లేదా ఫస్ట్ 10 cans ఫ్రీ డెలివరీ అనో లేదంటే డిస్కౌంట్స్ అనో గిఫ్ట్స్ అనో వాచెస్ అనో లక్కీ డ్రా అనో ఏదో ఒకటి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే మార్కెటింగ్ అనేది ఈజీగా అవుతుంది. సో ఈ బిజినెస్లో మనకి లాభాలు అయితే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే మనం లేని టైంలో ఒక కాయిన్ ఏటీఎం అంటే వాటర్ ఏటీఎం జస్ట్ 5 రూపీస్ కాయిన్ 10 రూపీస్ కాయిన్ లైక్ కాయిన్స్ వేస్తే ఏటీఎం వాటర్ ఏటీఎం వస్తుంది. సో అటువంటిది మనం ఏర్పాటు చేస్తే మనం లేని టైంలో కూడా మనకి మినరల్ వాటర్ పట్టుకునే వాళ్ళు పట్టుకుని అయితే వెళ్ళిపోతుంటారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి మనం లేనప్పుడు మనకి ఎర్నింగ్స్ వస్తాయి, మనం ఉన్నప్పుడు మనం సప్లై చేసి ఎర్నింగ్స్ అయితే సంపాదించుకోలేం ఈ విధంగా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పుకుందాం హైలైట్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి అప్ టు 5 lakhs దాకా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మన కెపాసిటీని బట్టి. స్మాల్ స్కేల్ అయితే ఒక 2 lakhs వరకు సరిపోతుంది. అలాగే లార్జ్ స్కేల్ అయితే ఒక 5 lakhs వరకు అవుతుంది. అండ్ అలాగే మ్యాన్ పవర్ వచ్చేసి 2 to 3 members ఉండాలి, లేబర్ లైసెన్స్ ఉండాలి, FWSA లైసెన్స్ ఉండాలి, క్లీన్ అండ్ హైజీన్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఆఫీసర్స్ అనేవాళ్ళు సడన్గా వచ్చి చెక్ చేస్తారు. సో ఈ ఎక్విప్మెంట్కి క్యాన్స్ పెట్టుకోవడానికి మనకి ప్లేస్ అయితే సఫిషియెంట్గా ఉండాలి. సో ఈ హోమ్ డెలివరీ చేయడానికి 2 to 3 vans అయితే ఉండాలి, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలి. ఒక 5 lakhs ఉంటే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది ఏం అవసరం లేదు, మున్సిపాలిటీ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఈ బిజినెస్ గురించి. మరొక మంచి బిజినెస్ అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీ కామెంట్స్ చూసి వాటికి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే డిఫరెంట్ ఎటువంటి బిజినెస్ ఐడియాస్ మీరు కోరుకుంటున్నారో అంటే లైక్ ఏ బిజినెస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను తర్వాత ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్, నేను స్టడీ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరొక మంచి బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.